బావా చేతిలో బొబ్బలు చేయండి. బావా ఈ చేయి తీయకుండా నా మీద ఒట్టేస్తున్నావు అంతే. హ్యాపీ జర్నీ మేడం. థ్యాంక్ యూ రాజారాం గారు. డ్రైవర్ బస్ ఆపు, నేను దిగి ఇంటికి వెళ్ళిపోతాను. ఏమైందా లేఖ్య? మనం వెళుతుంది రెడ్డి గారింటికైనా ఒక పిక్నిక్ లాగా వెళ్తున్నాం. ఎవరికి వారు సెల్ ఫోన్స్ లో బిజీగా ఉంటే అందరం కలిసి వెళ్ళడం ఎందుకు? అందులో ఆనందం ఏముంది? అయ్యో సారీ. సారీ. అందరికీ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలంటే నేను ఒక ఐడియా ఇస్తాను. ఏంటక్క? అంత్యాక్షరి పెట్టుకుని సరదాగా పాటలు పాడుకుంటూ వెళ్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఐశ్వర్య అక్క. అమ్మో నేనా? లేదు లేఖ్య, నువ్వే స్టార్ట్ చేయి. లేదు లేదు నేను పాడను, ముందు నువ్వే పాడు. అరే నేను అవును ఐశ్వర్య ఓకే ఓకే నేనే పాడతాను. ఇంద్రధనస్సులో ఏడు రంగులు, బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు, నింగి నేల ఓ అద్భుతం, నీరు గాలి ఓ అద్భుతం, స్వరాలు ఏడు సముద్రాలేడు, వెంకన్న ఉండే కొండలు ఏడు, పెళ్లితో వేసే అడుగులు ఏడు, నువ్వు నా తోడు ఓనేస్తం, నేను నీ తోడు, నేను నీ తోడు, ఓ ప్రేమ నువ్వు నా తోడు. ఇంద్రధనస్సులో ఏడు రంగులు, బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు, నింగి నేల ఓ అద్భుతం, నీరు గాలి ఓ అద్భుతం, ఇంద్రధనస్సులో ఏడు రంగులు, బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు. వావ్ సూపర్. ఇప్పుడు ఎవరు పాడాలి? సూపర్ అన్నావు కదా, నువ్వే పాడు. ఏయ్, ఇప్పుడేగా మా ఆవిడ పాడింది, మా గ్యాప్ కావాలి. నేనా? పాడు బావా. అని చెప్పాను కాబట్టి ఓకే. ఏ అక్షరంతో స్టార్ట్ చేయాలి? ఏడు వింతలు. లాస్ట్ లో లా వచ్చింది కాబట్టి లాతో స్టార్ట్ చేయాలి.
లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు పిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొక్కిన దారి చూడు దిష్టై దాకు దాడి బుక్కన చుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక సూపర్ అన్నయ్య సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను మూతో ఫినిష్ చేశాను. ఈసారి పాడేవాళ్ళు మాతో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అనిత శర్మ పాడుతుంది. అమ్మో నేనా? నువ్వే లే. మాతో లే. అర్రే లే. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? ఇప్పుడే స్టార్ట్ అయింది. రయ్య 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 ఫస్ట్ వాంటెడు అందకత్తి నేను కంచు కత్తి నేను నా కంటి చూపుతో సునామీ పుట్టిస్తాను. రయ్య 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 అరే మోస్ట్ వాంటెడు ఫేస్బుక్ నేను మాసులుక్ నేను నా బయట చెంగులో దునియానే చుట్టేస్తాను. రయ్య 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 స్వీట్ స్వీట్ గున్న హాట్ కేక్ నేను చిన్ని మనని కోరే పిల్ల ముక్క నేను కోరిక ఫ్యాన్స్ కి డ్రీమ్ గర్ల్ అయ్యాను. తాడు లేని ఆడ బొంగరం నేను నీ సంగతి చూసి నీకు పడ్డాను. యాడికైనా నన్ను ఎత్తుకెళ్ళమంటాను. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు, వస్తున్నారు. నెక్స్ట్ ఎవరు? వరద నువ్వు కానీ నాకు రాదు. ఏ అనసూయ లేకపోతే పాడవా? అది కాదు, లేకపోతే అనసూయ ఉందనుకుని ఊహించుకుని పాడు. సరే కమాన్ మ్యాన్, ఏ అక్షరంతో పాడాలి? తను నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోమ్మంటాను అందు కదా, నాతో స్టార్ట్ చేయి. ఎస్ నా
లే పాడు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే ఓయ్ నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే అదేమిటే ఏమిటా ఏం మాయా చేసినవ కంటి చూపుతోటి ఏమిటా ఇదేమి రోగమా అంటి మించినవి ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా నిన్ను చూడగానే ఎక్సలెంట్. మనసేను బాగానే ఊహించుకున్నాడు. శ్రీకర్ నువ్వే. నేనా తప్పదా? అవును శ్రీకర్. ఓకే అయితే ఓకే. నీ ఎదలో నాకు చోటే పొద్దు, నా ఎదలో చోటే కోరవద్దు, మన ఎదలో ప్రేమను మాటెరొద్దు, ఇవి పైబడిన మాటలులే. నీ నీడై నడిచే ఆశ లేదే, నీ తోడై వచ్చే ధ్యాస లేదే, నీ తోటే ప్రేమ పోతుపోని అని అబద్ధాలు చెప్పలేనులే. నీ జతలోనా నీ జతలోనా ఈ ఎండకాలం నాకు వానకారీరం. అబ్బా ఇరగ తీసాడు. ఇంకైపోయింది కడుపు వచ్చేసింది. నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు మా ఆయన పాడతాడు. ఆయనే పాడతాడు. అంతే. కడప వచ్చేసినట్టుంది, ఇక ఆపేద్దాం. ఇంకా రాలేదు ఇంకా సూర్య, రాలేదు. పాడు. బస్ ఎక్కి చాలా సేపు అయినట్టుంది, టిఫిన్ చేద్దాం. నువ్వు పాడినాక చేద్దాం. స్టార్ట్ చేయి. సరే ఎక్కడ ఆపావు? తినం మా అంటే మా మా. మొదటిసారి నిన్ను చూస్తున్నా, ఎంతకాలం గానో నువ్వు తెలుసున్నా, పరవశంలో మునిగిపోతున్నా, ఎంత ప్రేమే నాలో దాచలేకున్నా. ఓ అలేఖ్యా ఇన్నాళ్ళు నాలో ఉన్నావో లేవో, ఈ క్షణం ఎననిండిపోయావే. ఓ అలేఖ్యా నా కళ్ళు నువ్వే, నీ కళ్ళ నీళ్ళే, ఏ క్షణం నీ కంట పడదీనే. మొదటిసారి నిన్ను చూస్తున్నా, ఎంతకాలం గానో నువ్వు తెలుసున్నా, పరవశంలో మునిగిపోతున్నా. ఏదో అలా సరిపోయింది.
అలేఖ్య, ఐశ్వర్య మీరిద్దరూ పక్క పక్క సీట్లలో కూర్చుని చాలా హ్యాపీగా వెళ్తున్నారు. ఈ ఆనందం వెళ్లే వరకే. వచ్చేటప్పుడు మాత్రం మీ ఇద్దరి సీట్లు చిరిగిపోతాయి. మీ ఇద్దరు విడివిడిగా ఒకరి మీద ఒకరు కోపంతో, ద్వేషంతో వస్తారు. అందుకు పక్కా స్కెచ్ అరుంధతి గీసింది. ఇప్పుడు మా చెల్లెలు పాడుతుంది. అమ్మో నేను పాడను. మీరందరూ పాడారు కదా, ఇంక నేనెందుకు? భలే దానివిలే. తను పాడకపోతే అసలు ఎలా? సరదాగా ఉండమని చెప్పింది నువ్వు పాడినంటే ఎలా? అవును, లే. పాడు, లే. పాడండి అలాగే పాడండి. మరదాల్సి కమాన్ లే. అలేఖ్యతో ముగించాడు కాబట్టి ఆ అక్షరం మీద పాడు. ఆ, అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమీ కానా వేషాలు చాలే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా. వావ్ సూపర్. వీరు చాక్లెట్ తింటున్నావా? కవర్ తినకూడదురా. కవర్ తింటారా? వీరు, మనం రెడ్డి గారి ఊర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇంకో 5 minutes లో రెడ్డి గారి ఇంట్లో ఉంటాం. డ్రైవర్, బస్ ఎందుకు ఆపావు? మన బస్ ముందు ఒక కారు వచ్చి ఆగింది మేడం. అనిత, ఏంటిదంతా? ఎవరు వీళ్ళు? వీళ్ళు మా కంపెనీ స్టాఫ్. ఇక్కడ దగ్గరలోనే మా ప్రాజెక్ట్ సైట్ ఉంది. నేను బస్సులో వస్తున్నానని వాళ్ళకి రమ్మని కాల్ చేశాను. నేను వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వస్తాను. అదేంటి అనిత శర్మ గారు, మీరు రెడ్డి గారిని కలుస్తానన్నారు కదా? అది కాదా లేఖ్య గారు, ఆ ప్లాన్ నేను చేశాను కాబట్టి నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయినా జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన హెల్ప్ కి నేను ఒక్కదాన్నే వచ్చి థ్యాంక్స్ చెప్తే ఏమో ఉంటుంది. మా స్టాఫ్ మొత్తం వచ్చి ఆయనకు థ్యాంక్స్ చెప్తాం. మా పని అయిపోగానే అందరూ అక్కడికి వస్తాం. అలాగే. సారీ, ఏమనుకోవద్దు. రేపు తప్పకుండా అక్కడికి వస్తాను.
అయ్యో పర్వాలేదు. బాయ్ ఐశ్వర్య. బాయ్ అలేఖ్య. బాయ్. డ్రైవర్ పోనివ్వు.